పేద ప్రజలందరికీ ఉచితంగా వైద్య సేవలు అందించడమే లక్ష్యమని ఎస్ఎంబీ ఫౌండేషన్ అధ్యక్షులు మన తెలుగు టీవీ వన్ టీవీ మీడియా అధినేత ఎంఆర్పీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ షేక్ మహబూబ్ బాషా అన్నారు. ఆదివారం కర్నూలు నగరంలోని రోజా వీధిలో ఎస్ఎంబీ ఫౌండేషన్ అమీలియో ఆసుపత్రి సిబ్బంది సంయుక్తంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన షేక్ మహబూబ్ బాషా మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, అందులో భాగంగానే పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో కార్పొరేట్ ఆసుపత్రుల సహకారంతో ప్రతి నెల 2 ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వైద్య శిబిరంలో నిపుణులైన వైద్యులు పాల్గొని వైద్య సేవలు అందించడమే కాకుండా ఉచితంగా మందులు కూడా పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని, ఆరోగ్యాలను కాపాడుకోవాలని డాక్టర్ షేక్ మహబూబ్ బాషా కోరారు. అదేవిధంగా ఈ నెల 13వ తేదీన జరగనున్న పోలింగ్లో ప్రతి ఒక్కరూ పాల్గొని తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని వృద్ధులు ఉదయం పూటనే తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని, తగు జాగ్రత్తలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఆయన కోరారు. కర్నూలు ఏపీఎస్పీ బెటాలియన్ డీఎస్పీ మహబూబ్ బాషా మాట్లాడుతూ కర్నూలు నగరంలో తన సేవా కార్యక్రమాలతో పేద ప్రజల గుండెల్లో పదిలమైన స్థానాన్ని సంపాదించుకున్న డాక్టర్ షేక్ మహబూబ్ బాషాను ఆయన అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఎంఆర్పీఎఫ్ రాష్ట్ర యువజన అధ్యక్షుడు షేక్ షోయబుద్దీన్ ఖాదిరి మాట్లాడుతూ ఎస్ఎంబీ ఫౌండేషన్ ద్వారా పేద ప్రజల ఆరోగ్య రక్షణకు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. అమీలియో ఆసుపత్రికి చెందిన గ్యాస్ట్రో వైద్య నిపుణులు డాక్టర్ నిరంజన్ మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ఈ ఏడాది ఎండల తీవ్రత పెరగడం వలన ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. శిబిరంలో ఎస్ఎంబీ ఫౌండేషన్ సిబ్బంది, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అమీలియో ఆసుపత్రి సిబ్బందికి మరియు మీడియా మిత్రులకు ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరూ ఆరోగ్యంగా ఉండాలా అనే నినాదంతో ఎస్ఎంబీ ఫౌండేషన్ మరియు మీడియా సంస్థలు ఎంఆర్పీఎఫ్ల ద్వారా ఈ మెడికల్ క్యాంపెయిన్లు ప్రారంభించాము. ఇప్పటి వరకు 2 మెడికల్ క్యాంపెయిన్లు సక్సెస్ అయినాయి. ఇది 3వ మెడికల్ క్యాంపెయిన్. ముఖ్యంగా ఎస్ఎంబీ ఫౌండేషన్ యొక్క యాక్టివిటీస్ ఏమంటే ప్రతి ఒక్క పేదవానికి ఆరోగ్యంగా ముందు మనం సక్సెస్ చేస్తే తర్వాత వాళ్ళు జీవితంలో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనే ముఖ్య ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలని మొదలుపెట్టాము. గతంలో చాలా సోషల్ సర్వీసెస్ మరియు మొక్కలు నాటే కార్యక్రమాలు ఇలాంటివి చేసుకుంటూ ఉన్నాము. అన్నిటికన్నా ముఖ్యమైనది ఆరోగ్యంని అందరికీ అందించాలంటే ఇప్పుడుండే జనరేషన్లో, ఇప్పుడుండే యొక్క ఫుడ్లో, ఇప్పుడుండే వాటర్ కాలుష్యంలో అన్ని సమస్యలతో ఆరోగ్యంగా ఉండలేకపోతున్నారు. చాలామంది ట్రీట్మెంట్ చేసుకోవడానికి పోతే భయపడుతున్నారు. ఎందుకంటే కార్పొరేట్ సంస్థలు వచ్చిన తర్వాత డబ్బులు ఎక్కువ తీసుకుంటారు, పోలేము అనే భయంతో చాలామంది పోలేకపోతున్నారు. కొంతమంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో పోతున్నారు. అక్కడ సమయము డాక్టర్లు కేటాయించలేకనో లేకపోతే పేషెంట్లు ఎక్కువయ్యో అక్కడ కూడా సరైన ట్రీట్మెంట్ లేక బాధలు పడుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం అసలు కార్పొరేట్ సంస్థలకి మీరు భయపడొద్దండి అంటే అక్కడికి వెళ్ళడానికి భయపడే ఒక వ్యక్తుల కోసం కొన్ని హాస్పిటల్ని చూస్ చేసుకున్నాం. దాంట్లో అమీలియో యాజమాన్యాన్ని సంప్రదిస్తే వాళ్ళు చాలా సంతోషంగా ఒప్పుకొని మాతో పాటు మెడికల్ క్యాంపెయిన్లు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ఒక 200 మంది పార్టిసిపై చేసి వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యల్ని తెలుసుకున్నారు. అదేవిధంగా ఈరోజు కూడా చాలామంది ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి నేను ఇచ్చే సందేశం ఏమంటే మనం ఆరోగ్యం ఉంటే మన కుటుంబంలో అందరూ బాగుంటారు. కాబట్టి మీ ఆరోగ్యాన్ని గురించి ముందు ఇంట్రెస్ట్ తీసుకొని మీతో అన్ని పక్కన పెట్టండి. ఇలాంటి మెడికల్ క్యాంపెయిన్లు ఎక్కడ ఎవరు పెట్టినా కానీ తప్పకుండా హాజరై మీ సమస్య ఏంది, అసలు ఆ ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలా అని ఇక్కడ ఉండే డాక్టర్లు సలహా ఇస్తారు. కొన్ని గవర్నమెంట్ పథకాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ పథకాల ద్వారా కూడా సర్వీసులు చేస్తున్నారు. అవన్నీ ఇంప్లిమెంట్ చేసుకొని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే నినాదంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా మా మిత్రులు సేమ్ నా పేరైనటువంటి మహబూబ్ బాషా గారు డిఎస్పీ బెటాలియన్ డిఎస్పీ గారు, ఆయన ప్రతి ఒక్క సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆయన ప్రతి కార్యక్రమాలకు ఇలాగే పాల్గొనాలని, ఆయనకి దేవుడు ఇంకా ఆయుష్ ఇచ్చి ఇలాంటి సోషల్ సర్వీసులు ఇంకా చేయాలా, రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఆయన చేయాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ ఏరియాలో మన ఖాద్రి గారు, జిలానీ ఖాద్రి, మేము అడిగిన వెంటనే స్పందించి దర్గాలో ఆయన ఇక్కడ ఈ ప్లేస్ అంతా ఏర్పాటు చేసి
ఈ షామియానాలు ఇవన్నీ చేయడానికి 2 రోజుల నుంచి కృషి చేస్తున్నారు. అదేవిధంగా షోయబుద్దీన్ ఖాదరీ కర్నూలు పట్టణంలో ఒక యూత్, అదేవిధంగా ఎంఆర్పిఎఫ్ యూత్ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షుడు, అతను కూడా ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. 1TV సిబ్బంది మరియు మా అక్షర సిబ్బంది, ఎంఆర్పిఎఫ్ సిబ్బంది మరియు ఈ ఎస్ఎంబి ఫౌండేషన్ సభ్యులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి కష్టపడి చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా వాళ్ళందరూ ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా రిక్వెస్ట్, ఇలాంటి కార్యక్రమాలు ప్రతి 15 రోజులకు ఒకసారి మహబూబ్ బాషా గారు చేస్తామన్నారు. దయచేసి ఆయన ఎలా అయితే సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తున్నారో మీరు కూడా మీ వంతు, మీ దగ్గర మీడియా ఉంది, 100 మందికి ఒక్కరు చెప్పే కెపాసిటీ ఉంది. అలాగా ఈ కర్నూలు లిమిట్స్లో మీరు కూడా ఒక చేయి వేసి మీ వంతు పబ్లిసిటీ ఇస్తే ఇంకా చాలా కార్యక్రమాలు చేయొచ్చు, ప్రజలకి ఉపయోగపడే విధంగా మనము చేయొచ్చు. అలాగే మహబూబ్ బాషా గారికి చక్కటి ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా ఆయన అభివృద్ధిలోకి వచ్చి ఈ కర్నూలు జిల్లాలో నలుమూలలా ఉపయోగపడే పనులు చేయాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అలాగే అమిలియో సిబ్బంది సార్, నిరంజన్ సార్ గ్యాస్ట్రో, దానికి సంబంధించి కూడా ఈరోజు ఈ వీధిలో కొంతమంది యువకులు కూడా ఇక్కడ కొన్ని బిలో పవర్టీ లైన్ ఏరియాస్ ఉన్న చోట ఈ ఫ్రీ హెల్త్ క్యాంప్ పెట్టడం జరుగుతుంది. దీనికి నేను ఎస్ఎంబి ఫౌండేషన్ ప్రెసిడెంట్ షేక్ మహబూబ్ బాషా గారికి మరియు అమీడియో హాస్పిటల్ సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు, హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. కాబట్టి కర్నూలు నగరంలో ఎవరు కూడా అనారోగ్యానికి గురి కాకూడదని, అందరూ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఈ కాన్సెప్ట్తో ఈ కార్యక్రమం